చెప్తున్నాను, ఎవ్వరం భయపడవలసిన అవసరం లేదు. అఘోరికి ఏ మాయలు రావు, ఏ మంత్రాలు రావు, ఏమి లేవు. మాటలతోని మభ్య పెట్టడం, నమ్మిన వాళ్ళని మోసం చేయడం తప్పితే తనకి ఇంకొకటి ఏమి రాదు. ఇది అందరూ కూడా మనం గుర్తించండి. ఈ అఘోరి గురించి ఎవరు మాయల మంత్రాలు భయపడద్దు. మనుషులమంటే భయపడతామండి, సామాన్య వ్యక్తులము. కానీ చట్టాలు ఎందుకు భయపడుతున్నాయి? చట్టాలు ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఓకే, అంటే ఏమై ఉంటుంది మరి, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గతంలో పోలీసులు కూడా బార్డర్లు దాటించారు, ఏకంగా తను కారులో ఉండగానే టోయింగ్ చేసుకొని వెళ్ళారు, అంతవరకే పరిమితం అయ్యారు. అటు ఏపీకి వెళ్తే ఏపీ పోలీసులు మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణకు వస్తే తెలంగాణ పోలీసులు ఏపీ బార్డర్లో ఇలా తిప్పుతూనే ఉన్నారు. కానీ ఎందుకు ఇక్కడ కూడా తను అరెస్ట్ చేయడం కానివ్వండి, తనపై చర్యలు తీసుకునే దాఖలాలు ఎక్కడ లేవు? అంటే పోలీసు ఎందుకు ఆగుతున్నారు మీరు అనుమానంగా ఉంది? అంటే మేము గతంలో అనుకున్నాం ఏంటిదంటే సార్, ఇదేమైనా పొలిటికల్ ఇష్యూ అయితే కోణంలో ఆలోచిస్తున్నారేమని. ఎందుకంటే ఈ సనాతన ధర్మం అని అమ్మాయిల పట్ల జరిగే వాటి మీద మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు లేదా అలా ఆలోచించే పార్టీలు ఏమన్నా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారన్న కోణంలో ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ యాక్షన్ తీసుకోవట్లేదని మేము అనుకుంటున్నాం. అది మేబీ అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏ మతం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా తను చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను ఎవరు సమర్థించరు, సపోర్ట్ చేయరని మేము అనుకుంటున్నాము. సపోర్ట్ చేయకూడదు కూడా. ఇలా ఏ మతాలు అందరం ఎవరికి నచ్చిన మతాలను మన వాళ్ళు స్వీకరిస్తాము, ఎవరు నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతామండి. కానీ ఇలాంటి వ్యక్తులకు, మతపరమైన ఒక రంగు పూసుకొని తిరిగే వ్యక్తులకు ఎవరు సపోర్ట్ చేయట్లేరని మేము అనుకుంటున్నాము. ఎవరు సపోర్ట్ చేయరండి. ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా బయటకు వస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తే బయటకు వస్తారు. ఓకే, సో ప్రజెంట్ మీరు ఎక్కడైనా ఫిర్యాదు అందించారు ఇప్పటివరకు? మేము ఎక్కడ కూడా, మీరే అంటున్నారు కదా సార్, మాకు తనతోనే డైరెక్ట్ గా ప్రాబ్లం ఎదురైంది ఎక్కడ లేదు కాబట్టి మేము ఎక్కడ కంప్లైంట్ చేయలేదు లీగల్ గా. కానీ ఇప్పుడు అప్రోచ్ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతున్నాం. మేము దీన్ని ఏ రకంగా లీగల్ వాళ్ళతో మేము అడ్వైస్ తీసుకుంటున్నాం, ఏం చెయ్యొచ్చు మేము. ఇది ఆల్రెడీ సొసైటీ అందరూ కూడా మా కమ్యూనిటీ అనుకొని మా మీద మచ్చపడుతుంది, మమ్మల్ని వ్యతిరేకంగా చూసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లీగల్ గా మేము ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది మేము అడ్వైస్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా చట్టపరంగా మేము వెళ్తాము. తన వ్యక్తిగతంగా మాకు ఎక్కడైనా కనబడ్డా ఖచ్చితంగా మీ మీద చూపిస్తాం. సో ప్రజెంట్ అఘోరి ఆశ్రమం కూడా కట్టబోతోందట, తెలంగాణలో కూడా త్వరలో ఆశ్రమం కడతానట్టుగా మాట్లాడుకొచ్చింది. ప్రజెంట్ నార్త్ ఇండియాలో ఆశ్రమం కడుతోందట, చాలామందికి సేవ చేస్తానని చెప్పుకొచ్చింది. సనాతన ధర్మం అని మళ్ళీ మాట్లాడుతోంది, అంతా శివార్పణం అంటోంది, శివయ్యకే ధ్యానం చేస్తానంటోంది, సాధన అంటోంది. సో తన మాటల్లో మీకు ఎంతవరకు నమ్మకం కలుగుతోంది? ఎక్కడ నమ్మకం లేదని మొదటి నేను చెప్తున్నాను కదా సార్, ప్రతి మాట అబద్ధమే. అమ్మాయినని చెప్పుకొని తిరగడము అబద్ధమే, భోజనం చేయనని చెప్పుకోవడం తిరగడం అబద్ధమే. నేను దేవుడికి శివార్పణం చేసుకున్నా, శివార్పణము నువ్వు లింగాన్ని శివుడికి అర్పిస్తే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఎందుకు చేసుకున్నారండి? బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఎక్కడ? నువ్వు ఒకటి సమర్పించి ఇంకోటి తెచ్చిపెట్టుకున్నావా బాడీ మీదకి? వాడి మాటలలో అన్ని బూటకము, ఎక్కడ నిజాయితీ లేదు. వాడు ఆశ్రమాలు పెట్టడం కాదు కదా, ఆశ్రమాలు పెట్టి ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చేస్తావు? నేను నమ్మి వచ్చి ఏదో నువ్వు ఒక గురువు అనో లేదా ఒక ఏదో నీ దగ్గరికి వస్తే ఇంకేం చేస్తావు? వర్షిని నీ దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నా శిష్యురాలు, నా కూతురు అని చెప్పావు, నేను అమ్మ అని చెప్పుకున్నావు. ఇవి తర్వాత వస్తే భార్య అని చెప్తున్నావు, ప్రేమ అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఇంకా ఇలా ఆశ్రమాలు పెట్టి ఏం చేస్తావు? ఇంకెంతమందిని నాశనం చేస్తావు? ఎంతమంది అమ్మాయిల జీవితాలు లాగం చేస్తావు? ఎంతమంది కుటుంబాలకు నువ్వు కడుపు కోత మిగులుస్తావు? ఇది ఏ ఆశ్రమం పెట్టే అవకాశం లేదు, ఎవరం పెట్టనీయకూడదు. అలాంటి ఆశ్రమాలు కదండి, అవకాశమే ఇవ్వకూడదు. సమాజంలో సరిగ్గా తిరిగే అవకాశం ఉండదు. వాడు జైల్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. అలాంటి వాడికి జైలే సరైన ప్లేస్. ఓకే, లక్షలు తీసుకొని పూజలు కూడా చేస్తుందట, 10 లక్షలు 5 లక్షలు ఇలా లక్షలు తీసుకొని పూజలు చేస్తుందని కొంతమంది ట్రాన్సాక్షన్స్ పంపిస్తున్నారు, కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ పూజలను విశ్వసించవచ్చా? ఆ లక్షల డబ్బులు ఎలా చేరుతున్నాయి? అంటే ఇవన్నీ తిరగాలన్నా ప్రతిదానికి డబ్బే కావాలి కాబట్టి ఎలా చేరుతుంది అనుకోవాలి? మేబీ సార్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది వాడు ఎవరెవరిని ఇంకే రకంగా మభ్య పెడుతున్నాడో, ఎవరెవరి దగ్గర ఎలాంటిదంటే ఇలాంటి ఎకనామికల్ గా సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇంకే మాయ మాటలతో ఎవరిని ఎమోషన్ చేసి తీసుకుంటున్నాడో మేబీ అయ్యి ఉండొచ్చు సార్. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న వాళ్ళు ఏదో శివశక్తుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు, జోగినిలాగా బ్రతుకుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర పూజలు చేసి వాళ్ళ పొట్టకూటి కోసం ఏదో చిన్న ఇష్యూ చేస్తేనే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఈ చట్టం కానీ సమాజం కానీ. మరి వీడు ఇలాంటి కార్యక్రమాలు ఓపెన్ గా రోడ్ల మీద తిరుగుతూ నిత్యం ఎక్కడ ఉంటాడో, ఎడ మునుగుతాడో, ఎడ తేలుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని వ్యక్తి మీద అసలు ఎందుకు ఈ సమాజం అంత సాఫ్ట్ గా ఆలోచిస్తుంది? ఈ చట్టాలు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మాకు కూడా ప్రశ్నార్థకంగా అయిపోయిందండి. మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు చిన్న ఇష్యూ చేస్తే పెద్దగా చేస్తారు సొసైటీ కానీ చట్టాలు కానివ్వండి. శివశక్తి జోగిని కమ్యూనిటీలు బ్రతుకుతెరువు కోసం ఏమో చేస్తే కూడా వాళ్ళని మాయాలని, మంత్రాలని, మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేస్తున్నారని ఎన్నో చెప్తారు. మరి ఇలాంటి వాళ్ళ మీద వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? ఓకే,
అయితే మొదటగా మీరు గమనించే ఉంటారు, తను వచ్చి రాగానే ముత్యాలమ్మ ఆలయంలో కొంత విగ్రహం ధ్వంసం తర్వాత వచ్చి ఒంటికాలపైన తను ఒంటికాలపైన నిల్చొని కొద్దిసేపు యాగం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయి తర్వాత నుంచి సనాతన ధర్మం అంటూ మాట్లాడుతోంది. అమ్మాయిల రక్షణ కోసం నేను వచ్చాను, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చానని చెప్పింది. ఒకసారిగా ఈ పెళ్ళిళ్ళతో అంతా కూడా పూర్తిగా కనుమరుగైపోయింది. తను ఏ లక్ష్యం కోసం వచ్చిందనుకోవాలి మనం ఇప్పుడు? వాడికి ఏ లక్ష్యం లేదండి, వాడికి ఏ లక్ష్యం లేదు అసలు. వాడికి ఏ ఒక్క అంశం మీద మన మనసు స్థిరంగా లేదు. వాడు ఏదో పాపులారిటీ వచ్చేసిందని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. కానీ మనకు మీడియా ఫ్రెండ్స్ కొంతమంది వాడిని ఇంటర్వ్యూస్ చేయడము, ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడడం, ఏదో పెద్ద పాపులారిటీ వస్తుందని పెద్ద పెద్ద ఈ మాటలతో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. కానీ వాడు ఏమి చేయడం, వాడికి ఏ లక్ష్యము లేదు. వాడి వల్ల ఏమీ జరగదు, హాని తప్పితే మేలు లేదు. ముత్యాలమ్మ టెంపుల్ కూలగొట్టడం అది తప్పు. అక్కడికి వచ్చి వాడు మాట్లాడినప్పుడే మేము అందరం కూడా సమర్థించాము. కానీ ఆ తర్వాత దాని మీద పూర్తి స్థాయి యాక్షన్ అనేది ఎక్కడ లేదు. వాడు ఏ మాటకు కూడా ఏదైనా యాక్షన్, ఒక కార్యరూపం తాల్చారా ఇప్పటి వరకు? ఏది జరగలేదండి. వాడి మాటలే, వాడి బూటకపు మాటలు, అవి ఎవరు నమ్మొద్దు. వాడు ఏ సనాతన ధర్మం కాపాడాడు, ఏ అమ్మాయిలను కాపాడాడండి వీడు. ఓకే, సో తను పదే పదే చెప్తూ ఉంటాడు సనాతన ధర్మం కోసం కాపాడడానికి వచ్చా, అవసరమైతే ఆత్మార్పణం చేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, పెట్రోల్ క్యాన్ కూడా ఒంటిపైన పోసుకున్న పరిస్థితి, పెట్రోల్ పోసుకున్నాడు. అది బెదిరింపు, ఉట్టి బతకలేక బెదిరింపు అండి. కాళ్ళ వాడికి జరిగే అవమానానికి ఎప్పుడో కాళ్ళ పెట్టుకొని చచ్చిపోవాలి వాడు, నిజంగా అలా ఉండేవాడు అయితే. వాడి అన్ని బెదిరింపులు, అది కూడా చట్టపరంగా నేరమే కదండి. ఒక వ్యక్తి అలా పెట్రోల్ పట్టుకొని కాళ్ళ పెట్టుకుంటారు. అసలు బండిలో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని ఎట్లా తిరుగుతారండి? అది లీగల్ గా అది కరెక్ట్ కాదు కదా. అది మీద పోసుకుంటున్నాను పోలీసుల ముందే బెదిరిస్తాడు, అయినా వదిలేస్తున్నారు. అన్ని ఇన్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాని మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటలేరు. వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఇది మా తరపున డిమాండ్. ఇది చట్టం అనేది వాడిని వెంటనే వాడి ఆధీనంలోకి తీసుకొని వాడిని విచారించాలి. అసలు వీని వెనకాల ఉన్న స్టోరీ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఏం అభ్యర్థన వచ్చాడు, ఏం మోసం చేయడానికి వచ్చాడో కూడా విచారిస్తే తెలుస్తుంది. మొన్న ఇదే క్వశ్చన్ మేము రేజ్ చేసినప్పుడు అఘోరి ఒక క్వశ్చన్ చేసింది. అందరిని ఎవరైతే తనని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో, నేను ఒకటి అడుగుతున్నానో క్వశ్చన్ చెప్పింది. మిమ్మల్ని అడగొచ్చా? అది అడగండి. రైట్, నేను ఏం ఆశించి వచ్చాను? నేను డబ్బులు ఆశించి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి డబ్బులతోని విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకోవడం లేదు, లగ్జరియస్గా జీవించడం లేదు. నేను డబ్బులు ఆశించి ఉంటే నా ఒంటిపైన కనీసం ఒక వస్త్రం కూడా లేదు. నేను డబ్బులు ఆశించి ఉంటే ఏం కూడా రెస్టారెంట్కి వెళ్ళి తినను. నేను డబ్బులు ఆశించి ఉంటే నా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. నేనేం ఆశించి వచ్చాను? నేను ఒక రాజకీయ నాయకురాలని, అంతకంటే కాదు. నేను ఒక ఓట్లు అడగడం కోసం ఈ రకంగా చెప్తున్నానంటే మరి నేను ఆశించింది ఏంటి, నాపై ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయో క్వశ్చన్ రైజ్ చేసింది. మీరేమైనా చెప్పగలుగుతారు దానికి సమాధానం? ఏమీ ఆశ లేనివాడివి వర్షం ఎందుకు ఆశించావు? ఏమి ఆశ లేనివాడివి రాధని ఎందుకు మోసం చేసావు? ఏమి ఆశ లేకుండా నీ కారు ఎలా నడుస్తుంది? ఏ డీజిల్ పోయకుండా, ఏ పెట్రోల్ పోయకుండా నీ కారు ఎలా నడుస్తుంది? నువ్వు ఏమి తినని వ్యక్తివి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎట్లా మెక్కుతున్నావు? వాడి మాటలన్నీ అబద్ధం అండి. వాడి వెనకాల ఏదో ఉంది. వాడు ఏమి జమ చేస్తున్నాడా, ఎవరిని మోసం చేస్తున్నాడా, వాడి మాటలు చూస్తే తెలవట్లేదండి. అమ్మాయిలను నువ్వు అంటే ఏం ఆశించింది? వర్షంతో ఏం ఆశించావు నువ్వు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, వర్షంతో ఏ బంధం పెట్టుకుందామని పెళ్లి చేసుకున్నావు? అని మును గుళ్ళల్లో చేస్తాడంట. ఏందండి ఆ మాటలు? అది సనాతన ధర్మంలో భాగమా? హనీమూన్ ని గుళ్ళలోకి తిరుగుతాను, హనీమూన్ అనే పదానికి అర్థం ఏంటి? గుళ్ళలో తిరగడానికి దానికి లింక్ ఏంటి? అసలు ఎవడైనా మనిషి మాట్లాడే తలుచున్నాడు మాట్లాడే పదాలేనా అవి? వాడు అసలు తెలిసి మాట్లాడుతున్నాడా? వాడు అసలు పిచ్చోడు, వాడిని తుగ్లక కంటే హీనంగా పోల్చాలి వాటిని. సో నేను ఎక్కడ ఏం సంపాదించింది లేదే, నన్ను ఎందుకు ఇంత కించపరుస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను? అక్కడ వర్షిని తనంతటా తానే వచ్చిందని ఆయన అంటున్నాడు. వర్షిని కూడా చెప్తోంది, నన్ను అఘోరి ఇబ్బంది పెట్టిన, నా మీద ఏం పూజలు చేయలేదు, నాకు ఇష్టమైన నేను అఘోరి దగ్గరికి వచ్చానని చెప్తోంది. ఇక్కడ కరీంనగర్ సంబంధించి ఎవరైతే రాధిక అని ఒక అమ్మాయి కూడా, ఆ మహిళ కూడా నేనే డబ్బులు వేశానని నిన్న మాతో మాట్లాడిన సందర్భంలో అఘోరి చెప్పింది. కానీ ఇక్కడ మహిళనే 3 లక్షల రూపాయలు సుమారుగా అఘోరి ట్రాన్స్ఫర్ చేసినట్టు కొన్ని ఆధారాలు చూపించింది. ఎవరిపైనా తనంతట తానే భక్తులుగా వస్తున్నారు, నాకు సేవ చేస్తానంటున్నారు, కానీ నేను ఎవరి దగ్గరికి పోవడం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అంటూ అఘోరి మాట్లాడుతోంది. అంటే ఎవరైనా వచ్చి భక్తితోని మీ దగ్గరికి వస్తే భక్తి కాకుండా ఇంకా వేరే మార్గంలో వాళ్ళని లొంగ తీసుకుంటారా? అంటే వస్తారండి. దేవుడని మీరేదో అఘోరి అంటున్నారు కాబట్టి, మీరేదో హిందూ సనాతన ధర్మం అంటున్నారు, అమ్మాయిలను రక్షిస్తామంటున్నారు కాబట్టి ఆ నమ్మకంతో మీకు దగ్గర వస్తే మీరు వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు అదే వర్షిని ఫస్ట్ ఏం చెప్పారండి మనకి మీడియాలలో? నా కూతురు, నేను అమ్మని, మాకు మధ్యన అలాంటిది ఏం లేదు, అదంతా అబద్ధాలు, వాళ్ళు సృష్టిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరో సృష్టిస్తున్నారు అని చెప్పి వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చేసి నేను అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది, మేము పెళ్లి చేసుకుంటున్నామని ఇంత నిన్న ఓపెన్ గా ఎక్కడో మహంకాళి అమ్మవారి ముందు ఏదో పెళ్లి చేసుకున్నారు. అంటే నమ్మి వస్తే అమ్మవారిలో అమ్మవారి గుళ్ళో ముందు పెళ్లి చేసుకోమని వచ్చినట్ట. ఓకే,
సో వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు, నేను కాదని లేని కదా అంటోంది. వస్తే చేసుకుంటారండి, మన సమాజం అది ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? ఇష్టపడి ఎవరి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఇప్పుడు భక్తితో మీ దగ్గరికి వస్తే పెళ్లి చేసుకుంటారా? ప్రేమ పేరుతో లొంగ తీసుకుంటారా? కుటుంబాలను దూరం చేస్తారా? ఇది ఎక్కడిదండి? సో మీకు కొన్ని ఆడియోస్ కూడా వినిపిస్తాను నేను, కానీ మరి కాసేపట్లో. అంటే ఆ రాధికతో మాట్లాడిన మాటల తాలూకు ఏమంటుందంటే తను ఒక మంత్రం చెప్పిస్తోందట. ఆ మంత్రం చెప్పంగానే అందరు డిప్రెషన్ నుంచి బయటపడతారట. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఆడియో రెడీగా ఉంటే ఒకసారి ప్లే చేయండి. రైట్, ఒక 10 seconds ఆడియో ప్లే అవుతుంది లైలా గారు. అంటే రాధికతో మాట్లాడిన కొన్ని ఆడియోస్ వైరల్గా మారాయి. నేను అడిగాను అది ఏంటి మరి ఇంతలా ఇలా మాట్లాడడం ఏంటి అంటే అదొక మంత్రం అంట, డిప్రెషన్లో నుంచి బయటపడిపోతారు, నిజంగా నేను అలా చెప్తే చాలా మంది కూడా బయటపడతారు అంటున్నారు. ఒకసారి అది వినండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను సార్. రైట్, లైలా గారు విన్నారా ఆడియోలో? లవ్ యూలు, మిస్ యూలు, కిస్ యూలు ఇవన్నీ ఉంది. ఏంటి అని అడిగితే నేను ఇలా తను బెదిరించింది కాబట్టి చెప్పాను, ఇలా చెప్పగానే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది అని అంటోంది. ఆ వాయిస్ లో బెదిరించినట్టుగా ఉందా సార్? నిజంగా చెప్పినట్టు వన్ సైడ్ గా కేవలం అఘోరి పంపించిన వాయిస్ మెసేజ్ లో ఇవి అంటే ఆపోజిట్ అక్కడ. ఇప్పుడు ఈ అఘోరి పక్కన ఎవరు రాధా అంటే ఆమె బెదిరిస్తే మాట్లాడినట్టుగా లేవండి. రాధను మభ్య పెట్టడానికి ఒక్కసారి మీకు దాని గురించి అడుగుతాను నేను. అంటే రాధిక ఆల్రెడీ తనని బ్లాక్మెయిల్ చేసినట్టు, ఎవరిని అఘోరిని బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతాను లేకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు నేను ఈ రకంగా మాట్లాడాను అని అఘోరి మాకు చెప్పింది ఈ ఒక ఇంటర్వ్యూలో. అఘోరి మాటలు నమ్మడానికి ఎక్కడుందండి? అఘోరి అలా బెదిరించిందని, మభ్య పెట్టిందని, ఆ అమ్మాయి నన్ను ప్రేమించబోతే చచ్చిపోతాన్నదానికి మరి రికార్డులు వేయండి. అఘోరి మాట్లాడిన మాటలు రికార్డు ఉన్నాయి. అఘోరి ఆమెను మభ్యపెట్టే విధానము, పెళ్లి చేసుకుంటానని చెప్పడం, నీకంటే ఎక్కువ ఎవ్వరు లేరని చెప్పడము, ఇవన్నీ మనకి మీరు ప్లే చేసిన రికార్డ్ లోనే ఉన్నాయి. ఆడియో విన్న తర్వాత మీకు ఏమనిపించింది అఘోరి మాటలు విన్నాక? వాడు ఇంకా అంతమందిని వీళ్ళే రాధనే కాదు, వర్షన్నే కాదు, ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెంతమంది బయటకు వస్తారో, ఇంకెంతమందిని ఆగం చేస్తారో. సరే ఇలాంటి జరగొద్దంటే వీడిని వెంటనే అరెస్ట్ చేయండి. మా వైపు నుంచి అయితే మేము ప్రభుత్వాన్ని, చట్టాన్ని ఒకటే కోరుకుంటున్నాము. వీడిని సమాజంలో తిరగనీయకండి, వీడిని అరెస్ట్ చేయండి, వీని గురించి అసలు తెలుసుకోండి, వీని ఏందో, వీడి ఉద్దేశం ఏందో, వీడి పిచ్చోడా నిజంగా మంచోడా, ఎవరైనా వెనకాలండి ఎవరైనా నడిపిస్తున్నారా, సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్ళడానికి వీడు చేస్తున్నాడో వీని అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి, వీని గురించి ఎంక్వైరీ చేయండి, వీని జైల్లోనే ఉంచండి సార్. అఘోరి విషయంలో లైలా గారు, అమ్మాయిలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? అక్కడ రాధిక కానివ్వండి, వర్షిణి కానివ్వండి, అంటే ఏం చేసి ఉంటుంది ఇంతలా? అక్కడ ఆమె మోసపోవడం కానివ్వండి, ఇక్కడ ఈ వర్షిణి మోసపోనివ్వం కానివ్వండి, మీ దృష్టిలో సో ఏం జరుగుంటుంది? అఘోరి ఏం మాయ మాటలు చెప్తున్నారు, అంతా అట్రాక్ట్ అయిపోతున్నారు? ఫస్ట్ అఘోరిని దేవుడని నమ్మొస్తున్నారండి. తన పట్ల తన మాటలతోని కలిసిపోతున్నారు. ఆ తర్వాత వాడు ఏదో ఇల్లులని వాళ్ళ పేదరికమో, వాళ్ళు లేకపోతే వాళ్ళ వీక్నెసెస్ ఏంటి వాడు తెలుసుకుంటున్నాడు, వాడు ఏదో మభ్య పెట్టేస్తున్నాడు. మన వర్షిని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఏదో 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటాను, నేను అక్కడ చూసుకుంటాను, ఇట్లా చూసుకుంటాను, మీ ఫ్యామిలీని చూసుకుంటానని చెప్పాడని మాటలు వింటున్నాము. మేబీ అది నిజం అబద్ధం ఎంతో మనకు తెలియదు క్లియర్ గా. ఇంత జరుగుతున్నప్పుడు ఏమో అలాంటి మాటలకు ఎలాంటి వీక్నెసెస్ ఉన్న అమ్మాయిలను అలాగా మాట్లాడి వాడు లొంగ తీసుకుంటున్నాడండి. సో మాయ మాటలకు అమ్మాయిలు ఎలా పడిపోతారా? సరే, ఒక అబ్బాయి ఫ్లర్ట్ చేశాడు, అబ్బాయి ఏ రకంగా మాట్లాడే అమ్మాయిల గురించి అంటే తప్పుగా అనుకోవాలి. సో ఇక్కడ అఘోరి కదా, అఘోరిని ఏ మాత్రమైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ వర్షిని అమ్మాయి చెప్పడం ఏంటి, తను పెళ్లి చేసుకున్నారని చెప్పి మొదటి అమ్మాయి చెప్పడం ఏంటి? అఘోరి మాటలకి ఏకంగా పెళ్లి దాకా వెళ్ళిపోతారు. రోజులలోనే ఇవన్నిటిని కూడా అదే వర్షిని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతుందో, మన ఛానల్ ఏమొస్తుందో సార్ చూస్తాము. వాడి మోసపు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? అర్థమవుతుంది. మీ వాయిస్ స్ట్రక్ అయింది, మళ్ళీ రిపీట్ చేస్తారా?
సరే ఇప్పుడు ఈ అఘోరి గురించి వర్షిని అంత పాజిటివ్ గా మాట్లాడుతున్న వర్షిని త్వరలోనే ఆమె వచ్చి మళ్ళీ ఏమి మాట్లాడుతుందో మనం ఏం వినాల్సి వస్తుందో చూద్దాం సార్. ఎవరు మోసపోయారో, ఎందుకు మోసపోతున్నారో, ఏం మభ్య పెడుతున్నారో వాళ్ళే చెప్తారు బయటికి వచ్చి. ఇప్పుడు రాధ చెప్తుంది, రేపు వర్షిని చెప్తుంది, ఇంకెంతమంది వస్తారో చూస్తాం. ఇదంతా బూటకమే సార్. అమ్మాయిలు పడిపోతున్నారంటే అమ్మాయిలను పడగొడతారు. అసలు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు వీడు. ఏదో అమ్మాయిలకు ఏదో సేవ చేస్తారు, అమ్మాయిల గురించి ఏదో పెద్ద ఘనకార్యం చేస్తారని అసలు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. వీడి సనాతన ధర్మం కాదు కదా, వీడికి ఏ ధర్మం తెలియదు. వీడు ఉన్న ధర్మాన్ని భ్రష్టు కల్పిస్తున్నాడు. ఓకే, వర్షిని మళ్ళీ తిరిగి వస్తాను అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చేసింది, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చుకున్న అన్న వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుంటే మళ్ళీ వాళ్ళ కళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఏకంగా. ఏ పెళ్లి సార్, ఏ పెళ్లి చట్టపరంగా ఏ పెళ్లి చేసుకున్నారో తెలియదు. మేము చూస్తున్నాం వీడియోలలో సార్. ఖచ్చితంగా మనం చూస్తాం ఈ స్టోరీలన్నీ. ఏ అఘోరి ఏ మాట మీద నిలకడగలేదు, ఏ మాట మీద నిజం లేదు, ఏ పద్ధతి లేదు. కాబట్టి వర్షినికి ఇప్పుడు కొంచెం మభ్యలో ఉందో ఏం ఆలోచనలో ఉంది, కానీ కొద్ది రోజుల తర్వాత నిజాలు తెలుసుకుంటది. తనకు తానే వస్తుంది, ఎవరు బలవంతంగా తీసుకొచ్చడం కాదు. తనే రోడ్డు మీదకి వచ్చి తనే మాట్లాడే సందర్భం వస్తుంది మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా. సో అఘోరిని ఇంకా చాలా మంది నమ్ముతూనే ఉన్నారు. లక్షల ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. అఘోరి మీకు ఎలా వస్తున్నాయి డబ్బులని, ఎలా తిరుగుతున్నారు, ఇంట్లో ఎలా జరుగుతుందని అంటే భక్తులు ఉన్నారు అని అంటోంది. ఇన్ని లక్షల డబ్బులు వేసి అఘోరిని నమ్మే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మాకైతే అవి మేము చూడలేదు సార్. మాకు అవి తెలియదు. అది చట్టపరంగా అసలు ఏం జరుగుతుందో, అసలు ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియని అంశాల గురించి మేము మాట్లాడడం లేదు సార్. అదైతే కరెక్ట్ కాదని మేము అంటున్నాం. అసలు ఆ డబ్బులు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏం మోసపోతున్నారో కూడా మాకు తెలియట్లేదు. వస్తున్నాయని ఎక్కడ చూడలేదు, మేము వాటి గురించి మాట్లాడట్లేదు. డెఫినెట్ గా ఆర్టీవీ లైవ్ అఘోరి కూడా చూసే ఉంటారు, ఎందుకంటే తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి. డైరెక్ట్ గా మీరు తనని అడగాలంటే ఏం అడుగుతారు? కొన్ని క్వశ్చన్స్ చెప్పండి. డైరెక్ట్ మాతో మాట్లాడిస్తే మాట్లాడతాం సార్, అడగడం కాదు. ట్రై చేస్తున్నాను, డెఫినెట్ గా తను లైవ్ చూస్తూనే ఉంటుంది. ఒకసారి మీరు అడగాలంటే ఏం అడుగుతారు? సార్ నేను కొంచెంలో ఉన్నాను, తనను డైరెక్ట్ గా వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా తనతో మాట్లాడతాను సార్. ఆ అవకాశం మీరు కూడా మాకు కల్పించండి. నేను వేరే జర్నీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను, నేను భద్రాచలం దగ్గరలో ఏజెన్సీలో ఉన్నాను. నాకు సిగ్నల్